ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రమంతా షాక్. పాత వాహనాలు నడిపే వారందరికీ కూడా మరికొన్ని ఇప్పుడు కొత్త రూల్ అయితే గనుక పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. వెంటనే ఇవన్నీ మార్చుకోవాల్సిందే అని చెప్తున్నారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఒకవేళ మార్చుకోకపోతే ఏమవుతుందంటే భారీగా ఫైన్‌లు పడడంతో పాటు కేసులు కూడా నమోదు చేస్తామంటున్నారు. సో, వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. పాత వాహనాలు నడిపే వారందరికీ కూడా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ అయితే ఇస్తున్నామంటున్నారు. మీరు గనక పాత వాహనాన్ని ఉపయోగిస్తున్నారా? అది 2019 ఏప్రిల్ 1కి ముందు గనక తయారైన వాహనం అయితే ఖచ్చితంగా దానికి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ హెచ్ఎస్ఆర్పి బిగించుకోవాల్సిందే. సెప్టెంబర్ 30లోగా బిగించుకోవాలి. లేదంటే బీమాతో సహా అన్ని సేవలు బంద్ అయిపోతాయి. అలాగే కేసులు కూడా నమోదు చేస్తామని చెప్తున్నారు. ఎక్కడ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2019 ఏప్రిల్ 1కి ముందు ఉన్న వెహికల్స్ ఏవైనా సరే మీరు ఖచ్చితంగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ అయితే వేసుకోవాలంటున్నారు. వివరాలు చూస్తే ద్విచక్ర వాహనం నుంచి అంటే ఓన్లీ కార్‌కి, టూ వీలర్‌కి మొత్తం అన్నీ కూడా ద్విచక్ర వాహనం నుంచి 4 చక్రాల బండ్ల వరకు కూడా ఏవైనా సరే ఇకపై ఈ నెంబర్ ప్లేట్‌ని తప్పనిసరిగా అమర్చుకోవాల్సిందే. దీనికి రవాణా శాఖ సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాల్లో బుధవారం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. వాహన రకాన్ని బట్టి నెంబర్ ప్లేట్‌కు కనిష్టంగా అంటే తక్కువలో తక్కువ రూ. 320 నుంచి ఎక్కువగా 800 వరకు కూడా ఛార్జీలను ఖరారు చేసింది. నకిలీ నెంబర్ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడం, దొంగతనాలను అరికట్టడం, వాహనాలు రహదారి భద్రతా లక్ష్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో రవాణా శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసిందంటున్నారు. 2019 ఏప్రిల్ 1వ తేదీకి నుంచి తయారైన వాహనాలకు హెచ్ఆర్‌సీపీ నెంబర్ ప్లేట్ల నిబంధన ఇప్పటికే అమలవుతోంది. ఇప్పుడు పాత వాహనాలన్నిటికీ దీన్ని తప్పనిసరి చేసేశారు. వాహన యజమానిదే బాధ్యత అంటున్నారు. పాత వాహనాలు కొత్త నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత వాహన యజమానిదే అని రవాణా శాఖ తెలిపింది. అది లేని వాహనాలను అమ్మాలన్నా, కొనాలన్నా రవాణా కార్యాలయంలో పేరు మార్చుకోవడం ఇక సాధ్యం కాదు. అలాగే వాహనం సంబంధించిన బీమా, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటివి కూడా జారీ చేయరు. గడువు తర్వాత హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వాహనాలపై కేసులు నమోదు చేస్తారు. వాహన తయారీ సంస్థలు తమ డీలర్ల వద్ద హెచ్ఎస్ఆర్పి బిగించే సదుపాయాన్ని కల్పించాలి. ఈ సమాచారం నెంబర్ ప్లేట్ల ధరలు డీలర్ల దగ్గర కనిపించేలా ప్రదర్శించాలి. వాహనదారు ఇంటికి వెళ్లి నెంబర్ ప్లేట్ బిగిస్తే అదనంగా మీరు డబ్బులు కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. వాహనదారులు ఈ ప్లేట్ కోసం www.siam.in వెబ్సైట్లో వాహన వివరాలు నమోదు చేసి బుక్ చేసుకోవాలి. కొత్త ప్లేట్ బిగించాక ఆ ఫోటోని వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. మరి ఏ వాహనానికి ఎంత డబ్బులు తీసుకుంటారంటే ద్విచక్ర వాహనం నార్మల్ టూ వీలర్‌కి రూ. 320 నుంచి రూ. 380 పెట్టి ఈ నెంబర్ ప్లేట్ మార్చుకోవాలి. అదే టూ వీలర్ ఇంపోర్టెడ్ టూ వీలర్ ఏదైనా ఉన్నట్లయితే 400 నుంచి 500 పడుతుంది ఛార్జ్. ఇక కార్లన్నిటికి కూడా నార్మల్ కార్లకి రూ. 590 నుంచి రూ. 700 వరకు అవుతుంది. అదే కార్లు ఇంపోర్టెడ్ అయితే గనక రూ. 700 నుంచి రూ. 860 ఛార్జ్ చేస్తారు. ఇక త్రీ వీలర్ ఆటోలు అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే రూ. 350 నుంచి రూ. 450 వరకు ఛార్జ్ పడుతుంది. మీరు కమర్షియల్ వాహనం ఏదన్నా గూడ్స్ వెహికల్ లాగా ఏమన్నా వాడుతున్నట్లయితే కమర్షియల్‌కి 600 నుంచి 800 పడుతుంది. సో, ఈ ప్రస్తుతం ఉన్న ఛార్జీలు.